వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు. నాంపల్లి గిడ్డంగుల శాఖలో ఏసీబీ సోదాలు, లంచం తీసుకుంటూ దొరికిన ఎండీ భాస్కరాచారి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం. ఆదిలాబాద్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేత. ఫరూక్ నగర్ మండలంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, రూల్స్ను అధిగమిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం, బొలెరోను ఢీకొట్టిన డీసీఎం, అక్కడికక్కడే ఒకరు మృతి. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు కోసం 75,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. భాస్కరాచారితో పాటు జీఎం సుధాకర్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం మార్క్ఫైడ్, హాకా గిడ్డంగుల శాఖలకు భాస్కరాచారి ఎండీగా ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. అదేవిధంగా నాంపల్లి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. న్యూ మాంగ్స్ కుంగ్ ఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ 9th యాన్యువల్ బుద్ధ బోధి ధర్మ అవార్డ్స్ 2021 కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హీరో నరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డు గ్రహీతలకు సన్మానించి వారికి జ్ఞాపికలను అందజేశారు. అలాగే హీరో నరేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆర్గనైజర్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ న్యూ మాంగ్స్ కుంగ్ ఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నూతన కార్యవర్గం సుప్రసిద్ధ నటుడు హీరో నరేష్ పుట్టినరోజు సందర్భంగా న్యూ మాంగ్స్ కుంగ్ ఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్గా నరేష్ గారిని నియమించుకోవడం జరిగిందని తెలిపారు.
గౌరవనీయులు ఫౌండర్ న్యూమాన్ కుంఫు ఎంఎన్ రవికుమార్ గారు, తెలంగాణలో నరేష్ గారు అంటే తెలియని వ్యక్తి ఉన్నారు. ఒక మంచి విలక్షణమైనటువంటి క్యారెక్టర్ వ్యక్తి, ఒక మంచి క్యారెక్టర్ హీరోగా ఉంటూ మరి ఒక గొప్ప మహాతల్లి కడుపులో పుట్టి నటనలో ఎంతో మందిని నవ్విస్తూ రకరకాలుగా హీరో పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా ఒక హీరోగా ఉండడానికి ఒక హీరోల అనేక సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ మరి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మా నరేష్ గారు న్యూమాన్ కుంఫు తెలంగాణ స్టేట్ అధ్యక్షుడిగా అయినందుకు మరి వారి జన్మదిన సందర్భంగా వారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ పేరు పేరున ఎవరు అడిగినా కూడా వారికి సహకరిస్తూ వచ్చాం. ఈ రోజున ఈ సంవత్సరం 2021 ప్రధానంగా సినీ పరిశ్రమకు చాలా బాగుండాలి, రైతులకు బాగుండాలి, అందరికి బాగుండాలని కోరుతున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా 10 సినిమాలు తగ్గకుండా బిజీగా చేస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా చాలా బిజీగానే ఉన్నాను, దాదాపు 30 రోజులు బిజీగానే జరుగుతున్నాయి. సోదరుడు ఆలీ మంచి మనసుతో మంచి హస్తంతో వికృతి అనే మలయాళం సినిమాని తీసుకొచ్చి మేమిద్దరం హీరోలుగా ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నాం. మేము పవిత్ర నటుడికి ఎప్పుడు కూడా క్రియేటివ్నెస్ టైర్డ్ అనిపించదు. దట్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్, దట్ ఈస్ టేకింగ్ ద ఇండస్ట్రీ ఫార్వర్డ్. మరిన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్, ప్రతి రైటర్, చాలామంది కొత్త రైటర్స్, కొత్త రక్తం నాకు ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. సీనియర్ డైరెక్టర్స్తో పాటు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ రాస్తున్నప్పుడే సార్ మీకు మేము ఇది రాస్తున్నాం, మీరు డేట్స్ బ్లాక్ చేసుకోండి అని చెప్పడం అనేది గర్వకారంగా నేను భావిస్తాను. రెండో ఇన్నింగ్స్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు నా మైండ్లో ఉన్నటువంటి ఇమేజ్ ఎస్వి రంగారావు గారు, స్వర్గీయులు ఎస్వి రంగారావు గారు, మహానటుడు, తెలుగువాడు ఏ భాషలో ఏ నటుడికి తక్కువ కాడు అన్నటువంటి విలన్, తండ్రి పాత్ర, హీరో పాత్రలు ఎన్నో చేసి చరిత్ర నుంచి పోయింది ఎస్వి రంగారావు నేను దృష్టిలో పెట్టుకున్నాను. 10 సంవత్సరాలు పట్టింది. మంచి అద్భుతమైన దర్శకులు అవకాశం ఇచ్చినందుకు దాన్ని నేను నిలబెట్టుకొని ఇవాళ కొత్త రోల్స్, నేను ఊహించినటువంటి రోల్స్ చేస్తున్నాను. నేను ఎన్ని వెరైటీ రోల్స్, ఒక తెలుగువాడుగా నేను ఇన్ని సినిమాలు చేసినందుకు భారతీయుడిగా నేను సంతోషపడుతున్నాను. నేను పేరు పేరున నా ఒక్కొక్క దర్శకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా న్యూమాన్ కుంఫు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్లపై స్టే యథావిధంగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై హైకోర్టు విచారించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండడంతో అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై విధి విధానాలు తెలపాలని 3 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటి వరకు బీఆర్ఎస్పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్ను హైకోర్టు నమోదు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని మహారాష్ట్ర సతారా డీసీసీబీ బ్యాంక్ బృందం సందర్శించింది. సహకార బ్యాంక్ చైర్మన్ తన్నీరు బాపురావు సంఘం పరిధిలో రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ, ధాన్యం కొనుగోలు, ఫిక్స్డ్ డిపాజిట్, పాడి పరిశ్రమపై చేస్తున్న రుణాలతో పాటు బ్యాంకు లావాదేవీలను మహారాష్ట్ర సతారా బ్యాంక్ బృందానికి వివరించింది. ఈ సందర్భంగా సతారా బ్యాంక్ వైస్ చైర్మన్ మానే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయని, చిన్న రాష్ట్రం అయినప్పటికీ సహకార సంఘాలు విశిష్టమైన సేవలు అందిస్తున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, మహారాష్ట్ర బ్యాంక్ బృందం జనరల్ మేనేజర్ రాజేంద్ర బాయ్, డిప్యూటీ మేనేజర్ భానుదాస్, సహకార సంఘం పాలకవర్గం సభ్యులు కె, డీసీసీ జిల్లా జనరల్ మేనేజర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ గారు మరియు ఫ్యాక్స్ డెవలప్మెంట్ సెల్ సత్యనారాయణ గారు మరియు మా వైస్ చైర్మన్ రాజేశం గౌడ్ గారు, మా తోటి పాలకవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో వారి పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోర్చుగల్ ఫ్యాక్స్ను సందర్శించి మా యొక్క చేస్తున్నటువంటి లోన్లు కానీ, మేము చేస్తున్నటువంటి ఫార్మర్కి చేస్తున్న సేవలను కానీ వారు విస్తృతంగా చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సంతోషపడ్డారు. ఎన్ని రకాల లోన్లు ఇస్తున్నారు, ఏ విధమైనటువంటి గ్రామాల్లో వారికి ఫెర్టిలైజర్ కానీ, విత్తనాలు కానీ ఏ విధంగా అందజేస్తున్నారు, ఏ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వారి దగ్గర నుంచి తీసుకుంటున్నారు, ట్యాక్స్ను చూసి చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా మంచి ప్రోత్సాహాన్ని మీకు ఈ ట్యాక్స్కి అందిస్తుందని చెప్పి వాళ్ళు చాలా సంతృప్తి పడ్డారు. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కడ కూడా భారతదేశంలోనే ఒక తెలంగాణ ప్రభుత్వమే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. మేము విధంగా రైతులకు సర్వీస్ చేస్తున్నామని చెప్పి చైర్మన్ గారికి, సీఎం గారికి వివరించడం జరిగింది. వాళ్ళు కూడా నిజంగా చాలా సంతోషపడ్డారు. అంటే రైతులకు ఈ విధంగా కూడా ధాన్యాన్ని మీరే తీసుకొని ఇంత వారం రోజుల్లో కూడా డబ్బులు ఇస్తున్నారా, వారికి ఏ విధంగా ఇంత మంచి సౌకర్యాలు ఇస్తున్నారని చెప్పి వారు కూడా చాలా సంతోషపడడం జరిగింది. కాబట్టి పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మనం దాదాపు క్రాప్ లోన్లు కానీ, మార్టిగేజ్ లోన్లు కానివ్వండి, తర్వాత గోల్డ్ లోన్ కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, ఇన్ని రకాల సేవలు వాళ్ళకి పూర్తిగా వివరించడం జరిగింది. వాళ్ళు చాలా సంతృప్తి పడ్డారు. ఈ యొక్క సహకార సంఘం ముందు ఏర్పడినటువంటి రైతు విగ్రహాన్ని కూడా చూసి వాళ్ళు ఎదుగులైనటువంటి విషయం చాలా మాకు సంతృప్తినిచ్చింది. కాబట్టి ఈ విధంగానే మహారాష్ట్రలో కూడా మేము కూడా ఈ యొక్క ఫ్యాక్స్ డెవలప్మెంట్ కోసం, ఫ్యాక్స్ను అభివృద్ధి చేయడం కోసం ఇంకా మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకుంటున్నాం. కాబట్టి వారు అక్కడ చేసినటువంటి ఫ్యాక్స్లో ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రైతులకు ఏ విధంగా అందిస్తున్నారు కూడా మాకు చర్చించడం జరిగింది. వారు కూడా అక్కడ విషయాలు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఒకసారి ఆ బృందం వచ్చి మా యొక్క సేవలను చూసి సంతృప్తి మేము కొనియాడినందుకు మా పాలకవర్గం తరఫున, మా తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు. आपका कोऑपरेटिव में देखने का नज़रिया बहुत अच्छा है और मैंने आपके चेयरमैन से, वाइस चेयरमैन से, आपके सब डायरेक्टर से पूछा कितना इधर टाइम लगा, कितना टाइम देते हैं कोऑपरेटिव में। आपने टाइम दिया तो ये कोऑपरेटिव अच्छा चल सकता है। हम जिस बैंक से आए वो बैंक इज द फर्स्ट बैंक इन एशिया, वहाँ पे बैंक established by यशवंतराव चव्हाण, which is the deputy prime minister of India. वो बैंक है, हमारे बैंक में करीब 8,000 करोड़ रुपए डिपॉजिट. We have covered all type of farmers under government sponsored schemes like Pradhan Mantri Suraksha Bima Yojana. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో రెగ్యులర్గా ఉన్న వైద్య ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించినా కూడా రిమ్స్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. తమ వేతన సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని రిమ్స్ ఎదుట చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పట్నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వేతనాలు రాక కార్మికులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, సృజన్ రెడ్డి, రూపేష్ రెడ్డి, రిమ్స్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ నాయకులు బండ్ల శ్రీనివాస్, సఖీ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
मांगे पूरी करो, हमारे मांगे पूरी करो। We want justice, we want justice, we want. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, రిమ్స్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరు ఒక ర్యాలీతో వచ్చి మేడం ని కలిసి కాంట్రాక్టర్ 3 నెలలైంది ఇప్పుడు దాకా జీతాలు ఇస్తలేడు, అడిగితే నాకు గవర్నమెంట్ నుంచి వస్తలేదని అంటున్నాడు. నేను కాంట్రాక్టర్ ని మరి డైరెక్టర్ గారిని మరి కలెక్టర్ గారిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారిని మరి సీఎం గారిని కోరేది ఒకటే, వీళ్ళు పాపం 4th క్లాస్ ఎంప్లాయీ చిన్న పనిచేసే వాళ్ళు, వీళ్లకు నెల జీతం దొరకపోతే వీళ్ళ ఇల్లు ఎట్లా నడుస్తుందని కాంట్రాక్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక డిమాండ్ చేస్తాడు. ఆ డిమాండ్ లో ఏముంటాయంటే జీతం గవర్నమెంట్ నుంచి రాకున్నా నేను జేబుకెళ్లి చెల్లిస్తా అని కమిషన్ తీసుకుంటాడు. అయితే మేము కలెక్టర్కి ఒకటే కోరినాం, ఇమ్మీడియట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ శాలరీ ఇవ్వాలని. ఇంకోటి కాంట్రాక్టర్ దగ్గర 1 నెల సుగా పెండింగ్ ఉంటే ఆయన జేబుకెళ్లి ఇవ్వాలా. గవర్నమెంట్ నుంచి 2 నెలలైనా కానీ 3 నెలలైనా లేట్ అయినా కానీ కనీసం వీళ్లకు ముందు ఇవ్వాలని ఒకటి. ఇంకోటి ఏమంటే 10% వీళ్ళ శాలరీల నుంచి లాక్డౌన్ కైనా ముందే డిడక్ట్ చేసుకున్నారు. మరి గవర్నమెంట్ పోలీసు వాళ్ళకి మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది 10% డిడక్ట్ చేయన్నారు. అది సుగా ప్లస్ కలిపి ఇవ్వాలని ఇవాళ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చి మేడం ని కలిసి డిమాండ్ చేసినాం. నీకు ప్రగతి భవన్ కట్టడానికి డబ్బులున్నాయి, నీకు పెద్ద వెహికల్స్ ఫార్చునర్లు మరి ప్రైడో 1,50,00,000 2 కోట్లు వెహికల్స్ తీసుకోవడానికి నీ దగ్గర డబ్బులున్నాయి. నీ హెల్త్ సెంటర్ లో పనిచేసే వాళ్ళు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళ దగ్గర ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవా అని అడుగుతున్నాం. ఒక్కసారైనా ఆదిలాబాద్ జోగు రామన్న ఎమ్మెల్యే పోయి వీళ్ళని కలిసి తెలంగాణ అయ్యే ముందు, నువ్వు సీఎం అయ్యే ముందు అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు ఉండరు, అందరికి పర్మనెంట్ చేస్తానే అన్న మాట మర్చిపోయే ఈ ఎమ్మెల్యేలు, ఈ సీఎం వచ్చే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. కానీ వీళ్ళు గరీబోళ్ళు, వీళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళు పనిచేసే భక్తరు. కరోనాలో ఇంత కష్టపడి అందరు ఇంట్లో ఉంటే పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, మినిస్టర్స్ ఇంట్లో ఉంటే వీళ్ళు హాస్పిటల్లో పనిచేసిన రెగ్యులర్ పనిచేసినారు. ఇసుంటి వాళ్ళది శాలరీ ఇమీడియట్ ఇవ్వాలా, 10% డిడక్ట్ చేసింది అది సుగా ఇమీడియట్ రిలీజ్ చేయాలని అంటున్నాం. లేదంటే కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి ముందే ధర్నా చేస్తామని హెచ్చరిక. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ రామజన్మభూమి భూమి తీర్థ క్షేత్రం ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు నాగకృష్ణ మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు యావత్ ప్రపంచానికి ఆదర్శవంతుడని, శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి మందిర నిర్మాణానికి 5 లక్షల రూపాయల ట్రస్టుకి అందజేశారు. అనంతరం భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ సుకేషిని విశ్వేశ్వర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. जय बोलो राजा राम पवन सुत हनुमान की जय श्री राम जय श्री राम లక్ష్మణుడు మూర్చపోతాడు. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు శ్రీరామచంద్రుడు కింద భవ్యమైన రామాలయ నిర్మాణాలకు హృదయపూర్వక ధన్యవాదాలు, ఆశీస్సులు ఆ కుటుంబంపై.
పెద్దపల్లి జిల్లా సింగరేణి కోల్ మైన్స్ RG3 పరిధిలో నిర్మిస్తున్న 50 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ను డైరెక్టర్ డి సత్యనారాయణరావు సందర్శించారు. రెండవ విడతలో భాగంగా IR8, IR9ల నుండి 15 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్కు అనుసంధానం చేసే ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి RG3 GM సూర్యనారాయణ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సుప్రతిష్ఠితమస్తు ముహూర్తకాలే సూర్య సూర్యరశ్మి లేకుండా కూడా జరిగే మన వెస్టర్న్ యూరోప్ కంట్రీస్ లో అది కూడా R&D జరుగుతుంది. సూర్యరశ్మి తక్కువ ఉన్నా సరే అందులో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ క్యాప్చర్ చేసి దాని నుంచి జనరేట్ చేయడానికి సోలార్ ప్యానల్స్ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మన మలేష్ ఆయన చిన్నప్పుడు కలగంటే సాకారమైనట్టే ఆ సాకారంలో ఇప్పుడు స్పీడ్ వచ్చింది అనమాట. ఇంతకుముందు 20 ఏళ్ళు పట్టింది సాకారం కావడానికి, కానీ ఇప్పుడు 2 ఏళ్ళు పట్టదు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మినిట్ మనకి డే బై డే మనకి ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్లో ఎలాగైతే విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయో రోజు రోజుకి టెక్నాలజీ మారిపోయేది, అలాగే వీటిలో కూడా చాలా ఫాస్ట్గా మారిపోద్ది. కమింగ్ 4 ఇయర్స్లో చాలా దేశంలో మనతో పాటు ఇప్పుడు రాజిరెడ్డి గారు చెప్పారు కదా, కోల్ ఇండియా వాళ్ళు కూడా మొదలు పెట్టారని, అందులో ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని దొక్కు చూస్తున్నారు. మనం దానిలో ముందున్నాం కాబట్టి ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్లో మన ఈ బంధనం చూసేసి నెక్స్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారి అంగీకారంతో మన CNMD గారు శ్రీధర్ గారు మనకు ఆల్రెడీ పచ్చ జెండా ఊపారు. దాని దిశగా కూడా యాక్టివిటీ మొదలుపెట్టడం జరిగింది. 100 మిలియన్ టన్నులు అంటే ఇది దాదాపు మనం 300-350 యాడ్ చేసుకున్నాం. జస్టేషన్ స్టార్టింగ్ కాబట్టి కొంత ఇబ్బంది పడ్డాం, కానీ అందులో మధ్యలో కోవిడ్తో కూడా కొంత ఎఫెక్ట్ అయ్యాం. కోవిడ్ అప్పుడు అవన్నీ కూడా వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ ఆల్రెడీ మన దగ్గర. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ నూతన క్యాలెండర్ను మండల MRO మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో SI సుందరయ్య చక్రపాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MPP, MPDO రామకృష్ణ, శ్రీను, ఉప సర్పంచ్ సీతారాం నాయక్, V3 న్యూస్ రిపోర్టర్ వి శేఖర్, జానుబాయ్, శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణ వారి ఛానల్కి సంబంధించి ఈరోజు వారి యొక్క న్యూస్ ఛానల్ సంబంధించి తరఫున ఈరోజు క్యాలెండర్ రాసుకోవడం జరిగింది. ఇది 4వ సంవత్సరం న్యూస్ ఛానల్ రిపీటెడ్ 4వ సంవత్సరం. దీనికి సంబంధించి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫరూక్ నగర్ మండలం NH44 రైకల్ టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ SI రఘుకుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు అవగాహన నిర్వహించారు. బైక్పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను అధిగమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ SI రఘుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది సాయి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువగా సార్. మన దగ్గర ఎంట కూర్చున్న పర్సన్స్ చాలా మంది యాక్సిడెంట్ల ఇంజరీస్ అవుతుంది సార్. ఖచ్చితంగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంత పర్సన్స్ హెల్మెట్ ఖచ్చితంగా క్యారీ చేయాలి సార్. బైక్ మీద వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు హెల్మెట్
వరంగల్ జిల్లా చింతల్లోని హనుమాన్ మందిరం నందు అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణకై గడప గడపకు రామ భక్తులు అనే కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ జై భవానీ శాఖ చేపట్టింది. ఈ నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ కుసుమ సతీష్, అచ్చ విద్యాసాగర్, ఆడెప్పి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కరపత్రాలు అందించారు. దాదాపు 400 సంవత్సరాల పోరాట ప్రతిమతో అయోధ్యలో రామ మందిరం ఏర్పాటుకు దేశం అంతా ఎదురు చూస్తుందని ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఇవాళ ఈ హనుమాన్ ఆలయం నందు రామకార్యంలో భాగంగా అయోధ్య ఆలయ నిర్మాణ నిధి కోసం ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టారో ఈ కార్యక్రమంలో అందరూ మిత్రులు బంధువులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ విరాళాలను సేకరించడం కోసం హనుమాన్ భక్తులు హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో రామజన్మభూమి నిర్మాణ కొరకు ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించబడింది. పార్టీలకు అతీతంగా అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మమేకమై రామజన్మభూమి అయోధ్యనందు నిర్మించేటువంటి ఈ రామ మందిరానికి విశేషంగా విరాళాలు. పురుషుడు రాముడు కారణజన్ముడు, రాముడు కోటాను కోట్ల హిందువుల యొక్క ఆరాధ్య దైవం. మరటువంటి రాముడు పుట్టినటువంటి రామ జన్మభూమిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం సుమారుగా బలిదానం చేసుకోవడం జరిగింది. ఎంతోమంది త్యాగాలు చేయడం జరిగింది. మరి ఆ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో అయోధ్య రామ మందిరం నిధి సమర్పణ యాత్ర దిగ్విజయంగా జరిగింది. యాత్ర సందర్భంగా వెల్జాల్ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పండితులు, యువకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయినపల్లి గేటు దగ్గర బొలేరోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముఖ్యాంశాలు మరొకసారి. నాంపల్లి గిడ్డంగుల శాఖలో ఏసీబీ సోదాలు, లంచం తీసుకుంటూ దొరికిన ఎండీ భాస్కరాచారి.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం. ఆదిలాబాద్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేత. ఫరూక్ నగర్ మండలంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన. రూల్స్ను అధిగమిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బొలేరోను ఢీకొట్టిన డీసీఎం, అక్కడికక్కడే ఒకరు మృతి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.